ముఖ్యంగా కావాల్సింది ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అంటే ఆర్థికంగా బాగుండాలి. అయితే కొంతమంది ఎక్కువ సార్లు ధన నష్టం పడుతూ ఉంటారు. ధన నష్టం కొంతమందికి అసలు కోలుకోలేని దెబ్బతీస్తూ ఉంటుంది. అంటే ఇంటి దోషాలు, ఇంటికి వాస్తు బాగులేకుండా ఉండడం కారణాలు అంటారు. అసలు ఎటువంటి సమస్యలు వాడిని వెంటాడుతూ ఉంటాయి? సాయిరామ్ సాయిరామ్ అమ్మ, ఆర్థికపరమైన ఇబ్బందులు మనకు వస్తున్నాయి అంటే సాధారణమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం అంత పెద్దగా లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా అంటే మన స్తోమతకి మించిపోయే విధంగా, అంటే కష్టాన్ని కలిగించే విధంగా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటే ఖచ్చితంగా వాస్తు దోషంల మూలంగా కూడా రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకమ్మ, ఒక ఇల్లు కట్టుకుంటాము, అందులో 10 ఏళ్ళు బాగుంటాము, కానీ తర్వాత మనకు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ చాలా భయంకరంగా వస్తుంటాయి. అంటే ప్రతి మనిషికి ఖర్చులని పెరగడము సహజమే, కానీ ఖర్చులు ఎంత అదుపులోకి రాకుండా బాగా అప్పులు, అంటే ఫైనాన్షియల్గా లోన్ తీసుకునే పరిస్థితులు మనకు వస్తున్నాయి అంటే మనం ఒక్కసారి వాస్తుని కూడా పరిగణలో తీసుకోవాలి. 10 years కూడా బాగా కలిసి వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఈరోజు మనకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే మన పరిసరాల ప్రభావం. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకునే గృహానికి పరిసరాల ప్రభావము, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము, వాతావరణ ప్రభావము, ఇవి అన్నీ కూడా మంచి చెడు ప్రభావం అనేది పడుతూ ఉంటుందమ్మ. ఇక్కడ చూద్దాం, పరిసరాల ప్రభావం అంటే ఏంటిది. మనకు తూర్పు ఉత్తరాలలో మన ఇంటికంటే ఎత్తులో నిర్మాణం గావించుకున్నప్పుడు అలాంటి గృహాల మీద కుబేరుడికి అనుగ్రహం ఉండదు. కుబేరుడు అనుగ్రహం లేకపోవడం వలన అధిక అప్పులు చేయడము, ధనాన్ని కంట్రోల్ చేయలేకపోవడము, అప్పులు, ఏదైనా వ్యాపారం చేస్తే అప్పులు బాగా లభిస్తూ తొందరగా అప్పుల పాలు అవ్వడము, అప్పులు తీర్చలేకోకుండా ఎన్నో సమస్యలకి గురి అవుతూ అక్కడ నుంచి ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయమ్మ. అందుకని ఏ గృహానికైతే గృహకర్తరి దోషం ఉంటుందో అలాంటి గృహం ఉన్న వాళ్ళకి ఎక్కువ ధన నష్టం అనేది వస్తుంది. ఇప్పుడు ఉత్తరంలో మనకంటే 1/2 ఇంచు నూలు మందమైన డౌన్ ఉండాలనేది శాస్త్ర నియమం. కానీ ఈ రోజులో ఒక ఇంటికంటే ఇంకొక ఇల్లు ఎత్తుగా కట్టుకోవడం సహజమే. దాన్ని గృహకర్తరి దోషం అంటామమ్మా. ఈ గృహకర్తరి దోషం ఉన్న ఇళ్లలో ధనము నిలవకపోవడము, అప్పుల పాలవ్వడము, తూర్పు ఉత్తరాలు మనకంటే ఎత్తుగా, మన గ్రౌండ్ ఫ్లోర్ కంటే వాళ్ళు ఇంకా హైట్లో, అంటే క్షేత్రం లెవెల్ హైట్లో, మన సింహద్వారం కంటే వాళ్ళు హైట్లో కట్టుకున్నప్పుడు ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, ఒక 7-8 yearsలో మనకు ఆస్తులన్నీ అమ్మేసుకొని నివసించడం, లేదంటే చేసిన వ్యాపారాలని నష్టాలు రావడం, ఇలాంటి భయంకరమైన ఇబ్బందుల్ని గృహకర్తరి దోషం కలిగిస్తూ ఉంటుందమ్మా. వాస్తవానికి గృహకర్తరి దోషము ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచన చేసి, మనం ఏ తప్పులు చేయమో, ఎంతో పద్ధతి ప్రకారం ఉంటామో, ఎటువంటి చెడు అలవాటు లేదు, అయినా వ్యాపారంలో నష్టం రావడము, లేకుంటే ధనము ఎవరికైనా ఇస్తే ధనము మళ్ళీ రిటర్న్ రాకపోవడము, మనం తీసుకొచ్చిన ధనానికి వడ్డీ రేటు బాగా డబల్గా పెరగడము, ఇవన్నీ కూడా ఒక పెద్ద సమస్యగా మారి మన ఆస్తులు అమ్మి కట్టేసి మనం ఏమీ లేకుండా ఉంటామమ్మా ఒక 7-8 yearsలో. అందుకని మీరు అడిగినట్టు ధన నష్టము రావడానికి గృహకర్తరి దోషం ఒక ప్రధాన కారణం. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి కంటే తూర్పు ఉత్తరాల ఇల్లు మన నేల కంటే, మన గ్రౌండ్ ఫ్లోర్ నేల కంటే వాళ్ళది ఎంత హైట్లో ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి. 1 అంగుళము అంటే లెక్కలో రాదండి. అలా కాకుండా ఒక 6 అంగుళాలు, 1 feet హైట్ వచ్చిందంటే తప్పనిసరిగా ఆ దోషాన్ని మనం అనుభవించక తప్పదు. ఎప్పుడైతే మనకు తూర్పు ఉత్తరాల్లో హైట్ కట్టుకున్నారో అప్పటి నుంచి మనకు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే మనం కూడా విధిగా మళ్ళీ బేస్మెంట్ని ఎత్తుని పెంచాల్సి వస్తుంది. కానీ అది సాధారణంగా అందరికీ అనుకూలం కాదనమాట. అలా ఇబ్బందులు పడుతుంటే మీరు ఎవ్వరు కూడా వాళ్ళ ఎత్తులో కట్టుకున్నంత ఇల్లు మనం కట్టుకోలేకపోవచ్చు.
కానీ మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదమ్మా, నేనున్నాను. అష్టదిగ్బంధనతో గృహకర్తరి దోషాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ దోషం కంట్రోల్ అవుతుందో అప్పటి నుంచి ఆ ఇంట్లో మంచి నిద్ర ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికపరమైన గుడ్ వైబ్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనం మళ్ళీ మెల్లమెల్లగా మళ్ళీ ఆర్థికంగా పుంజుకోవచ్చు. అందుకని గృహకర్తరి దోషం వలన ధన నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా తూర్పు ఉత్తరాలు మనకంటే ఎత్తుగా కట్టుకుంటే, మనకు ఒక 30 ఫీట్ల రోడ్డు ఉంది, 40 ఫీట్ల అడుగుల తూర్పులో రోడ్డు ఉంది, లేకుంటే ఉత్తరంలో 30 అడుగుల రోడ్డు ఉంది, అవతల ఆయన మనకంటే హైట్ కట్టుకున్నారు, మనకంటే ఎత్తు కట్టుకున్నాడు, మధ్యలో రోడ్డు ఉంది, మనకు సంబంధం లేదంటుంటాం. కానీ ఈస్ట్ నార్త్ ఫేస్లో 200 అడుగుల వరకు కూడా ఈ దోష ప్రభావంను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి దోషంతో మీకు ఆర్థిక సమస్యలు వస్తున్నాయా అంటే అక్కడ కూడా అండి పరిసరాలని అనుకూలంగా ఇలాంటి గృహాల మీద ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల అలవాట్ల ప్రభావం. ఎప్పుడైతే ఇల్లుకి బలం తగ్గిపోతుందో గృహకర్తరి దోషం వలన వాళ్ళ గృహాల మీద నరఘోష ఎక్కువగా ఉంటుంది, నరపీడ ఎక్కువగా ఉంటుంది, శత్రువు పీడలు ఎక్కువగా ఉంటుంది, బలం అనేది తగ్గిపోతుందండి. కొన్ని గృహాలకైతే రోడ్డు మనకంటే రోడ్డు ఎత్తు అయిపోతుంది. ఇప్పుడు ఉత్తరం రోడ్డు ఉంది, ఒక రోడ్డు హైట్ అయిపోతుంది, మన ఇంట్లో డౌన్ అయిపోతుంది. అయితే ఒక్క అంగుళం అన్నప్పుడు లెక్కలో రాదు. రోడ్ ఎప్పుడైతే ఇంటికంటే అధిక ఎత్తులో వచ్చేసిందో మన ఇల్లు డౌన్ అయిపోతుందో, అలాగే తూర్పులో ఒక కట్టడం మనకంటే ఎత్తుగా కట్టుకుంటాడు అంటే పరిసర ప్రభావం అంటే తూర్పులో ఒక ఇల్లు కొత్తగా మనకంటే హైట్ కట్టుకున్నాడు, రోడ్డు హైట్ ఉన్నప్పుడు ఒక విధమైన సమస్య వచ్చేస్తుంది. ఇలాంటి గృహాలు ఏంటంటే భూత ప్రేత పిశాచ వినాయక ఇట్లాంటి రాక్షస బాధలు అంటే చెడు బాధలకు వాళ్ళు గురై మూఢనమ్మకాల మీదుగా వాళ్ళు ఇబ్బందులు పడి అక్కడి నుండి ఏం చేస్తుంటారంటే తన జీవితమే ఒక వ్యర్థం అనుకుంటారండి వాస్తవానికి. ఎందుకంటే జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక మనం సంపాదించలేము, మనం డెవలప్ కాలేము. ఒక వాస్తవం చెప్పాలంటే ఎంతో హెల్త్ ఛాలెంజెస్ వచ్చేస్తుంటాయండి, ఏమీ తెలియదు అనమాట. కాకుంటే రోడ్డు కంటే ఎత్తుగా నిర్మించాలంటే కుదరని సమస్య, అందరికీ వీలు కాదు కదా. అలాంటి బిల్డింగ్లు ఏంటంటే తీసేసి మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టుకోవచ్చు, కానీ కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో కూడుకొని ఉన్నది, అందరికీ ఆ స్తోమత ఉండకపోవచ్చు. నేను ఒకటే అంటాను, ఇలాంటి భయంకరమైన సమస్యలు పీడిస్తున్నా మీరు ఇబ్బంది పడకండి. అష్టదిగ్బంధనతో 100 సంవత్సరాలు వాస్తు దోషాన్ని కట్టడి చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంది